హాయ్ ఫ్రెండ్స్. సో మన ఎల్డీసీ 2024కి సంబంధించి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ మరియు ఎంటీఎస్ ఎలిజిబిలిటీ సర్వీస్ తగ్గిస్తూ నిన్న ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అయితే దీనిపైన చాలామందికి చాలా రకాల డౌట్లు అలాగే ఉండిపోయినాయి ఫ్రెండ్స్. సో ఆ డౌట్స్ ఏంటి అనేటువంటి విషయం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో నిన్న ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఈ ఎల్డీసీ 2024లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్లో పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అలాగే ఎంటీఎస్లకి 1 సంవత్సరం సర్వీస్ను తగ్గించారు ఫ్రెండ్స్. అంటే ఎంటీఎస్ ఎగ్జామ్ రాయాలనుకుంటే జీడీఎస్కి 3 సంవత్సరాలు నుండి 2 సంవత్సరాలు చేశారు. అలాగే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఎంటీఎస్లకి 3 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు చేశారు. జీడీఎస్లకి 5 సంవత్సరాలు ఉంటే దాన్ని 4 సంవత్సరాలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ఎగ్జామ్షన్ అనేటువంటిది ఈ 2024 ఎల్డీసీకి మాత్రమేనా, రాబోయే ఎల్డీసీలు కూడా వర్తిస్తుందా అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇది కేవలం 2024కి సంబంధించింది మాత్రమే ఫ్రెండ్స్. అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందని ఒకసారి చూసినట్లయితే, సో నేషనల్ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు దీనికి సంబంధించి ఒక రిక్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్ మన డైరెక్టరేట్ని. సో చాలా వరకు పోస్టులన్నీ కూడా మిగిలిపోయి ఉన్నాయి 2022-23వి. సో వాటన్నిటిని ఫిలప్ చేయాలంటే మనకి ఈ రూల్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వాలి, సర్వీస్ రూల్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈ ఆర్డర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ఎగ్జామ్షన్ సో నెక్స్ట్ అందరికీ వచ్చినటువంటి డౌట్ ఏమిటి అంటే కంబైన్డ్ సర్వీస్ గురించి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి రాసేటప్పుడు కొంతమంది జీడీఎస్గా ఉంటారు, తర్వాత ఎంటీఎస్గా అయి ఉంటారు. సో ఇలాంటి వారికి కంబైన్డ్ సర్వీస్ ఉన్నటువంటి వారికి ఈ ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉందా లేదా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఓల్డ్ రిక్రూట్మెంట్ రూల్సే హోల్డ్స్ గుడ్ ఫ్రెండ్స్. అంటే కంబైన్డ్ సర్వీస్ తీసుకున్నప్పుడు జీడీఎస్ ప్లస్ ఎంటీఎస్ కలిపి 5 సంవత్సరాలు సర్వీస్ ఉంటేనే పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి అర్హులు అవుతారు ఫ్రెండ్స్. ఇది కూడా 1/1/2024కి సో కట్ ఆఫ్ డేట్ అప్పుడు. కాబట్టి 1/1/24కి ఎవరికైతే కంబైన్డ్ సర్వీస్ జీడీఎస్ ప్లస్ ఎంటీఎస్ కలిపి 5 సంవత్సరాలు నిండి ఉంటుందో సో వారి మాత్రమే ఈ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఎల్డీసీ 2024లో లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది తీసేసారు ఫ్రెండ్స్. సో అంటే అనెక్సర్ 2లో ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి పేపర్ని తీసేశారు. సో ఇది ఇకపై ప్రతి సంవత్సరానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మాత్రమే కాదు, ఇకపై వచ్చేటువంటి ఎల్డీసీ అన్నింటిలో కూడా ఈ లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది ఇకపై ఉండదు ఫ్రెండ్స్. ఇకపోతే ఈ రిలాక్సేషన్ అనేటువంటిది పిఏఎస్ఏ రిక్రూట్మెంట్ కూడా వర్తిస్తుందా అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇది వర్తించదు ఫ్రెండ్స్. పిఏఎస్ఏకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైపోయింది. అందులో రిక్రూట్మెంట్ రూల్స్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాని వాటిల్లో కూడా 1 సంవత్సరం తగ్గించి ఇవ్వడం అనేటువంటిది జరగదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 1 ఇయర్ సర్వీస్ తగ్గించడం అనేటువంటిది మన నేషనల్ యూనియన్కి సంబంధించినటువంటి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ యొక్క జనరల్ సెక్రటరీ మన డీజీకి రాసినటువంటి లెటర్లో అది ప్రస్తావించారు. కాబట్టి దానికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది పిఏఎస్ఏకి సంబంధించినంత వరకు ఈ ఎగ్జామ్షన్ అనేటువంటిది ఇవ్వరు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడున్నటువంటి ఈ 1 ఇయర్ తగ్గించి ఏదైతే ఇచ్చారో దీన్ని నెక్స్ట్ ఇయర్స్లో కూడా రావడానికి యూనియన్లు కనుక కృషి చేస్తే వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.